నమస్తే, నేను నాగశ్రీ డైరీస్కి స్వాగతం. హారిక రెడ్డి డిజైనర్ స్టూడియో. చాలా గ్యాప్ తర్వాత, అసలు ఎంత గ్యాప్ తర్వాత నీ గొంతుతో ఇంట్రో వింటున్నానంటే ఇవాళ ఫ్రేమ్ కలకల్లాడుతుంది. థ్యాంక్ యూ. హారిక రెడ్డి నేను కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. చక్కగా ప్యూర్ శారీస్ని కొద్దిగానే బాగా తేవక్కర్లేదు, ఆ తెచ్చిన 10లోనే మంచి క్వాలిటీ అందిస్తూ తను వస్తుంది. సో మరి ఇక మాటల కంటే కూడా హారిక గురించి అందరికీ తెలుసు కాబట్టి నాకైతే చీరలు బాగా కలర్ఫుల్గా కనిపించేస్తున్నాయి. మంచి వెంకటగిరి సారీస్ ఆంటీ. మన స్టోర్లో వెంకటగిరి, చందేరి, గద్వాల్ మీరు లేని 3 monthsలో వీడియోస్ కూడా అసలు సూపర్ డూపర్ హిట్ అయినాయి. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే తను అలా కలెక్షన్ కూడా అలా ఇచ్చింది. దాంతో మీ అందరి ఆదరాభిమానాలు కూడా నేను లేకపోయినా కూడా వీళ్ళు పొందగలిగారు. సో మరి ఈ రోజు నేను మళ్ళీ రావడం వలన ఏదైనా స్పెషల్ ఉందా, ఏమైనా ఇస్తావా? ఈసారి వెంకటగిరిలో మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఇలాంటి స్మాల్ బార్డర్స్ తెమ్మని చెప్పారనమాట. వాళ్ళ రిక్వెస్ట్ కోసం నేను ఇవాళ ఎక్కువ మెజారిటీ అవే కొత్త స్టాక్ తెప్పించాను. అయితే ఇప్పటి వరకు నేను మన స్టోర్లో ఇయర్లీ 2 times ఆఫర్ ఇచ్చాము. ఒకటి ఇయర్ ఎండ్, ఒకటి మన స్టోర్ ఆఫర్. కానీ మీరు వచ్చి మళ్ళీ షూట్ చేస్తున్న ఆనందంలో నాకు ఇంకొక ఆఫర్, ఫ్లాట్ 10% ఆఫ్ ఆన్ ఎంటైర్ స్టాక్. ఓకేనా? జస్ట్ బికాస్ మీతో నేను మళ్ళీ అన్ప్లాన్డ్ అసలు ఇది. సో ప్రైస్ రేంజ్ చెప్తాను వీడియోలో. ఎవరికన్నా ఏదైనా కావాలి అంటే వాట్సాప్ లో డైరెక్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ ఎంతో నేను చెప్పేస్తాను. ఎందుకంటే ఇక్కడ ఎంఆర్పి చెప్పి అక్కడ అది చెప్తుంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ప్రైస్ రేంజ్ చెప్పేసి మనం డిస్కౌంటెడ్ ప్రైస్ ఎంతో నేను వాట్సాప్ లో వాళ్ళకి కరెక్ట్ గా చెప్పేస్తాను. తప్పకుండా. సో చీరలు స్టార్ట్ చేస్తాను. మళ్ళీ ఆలస్యం వద్దు. ఇంకా ఈ చిన్న బోర్డర్వి మనకి ఎంత ఉంటాయి? ఇవి యాక్చువల్ గా అంటే మనకి 11 change లో ఉంటాయి. వీటిపైన 10% ఆఫ్ వస్తుంది. ఇంకా 10% తగ్గి వచ్చేది అవన్నీ కూడా అమ్మాయి మీకు వీడియో చెప్పేస్తాను. ఇవాళ వీడియోలో 11 change నుంచి మాక్సిమం 20 change వరకు ఉంది ఈ వీడియో ప్రైస్ రేంజ్ అంతా. ఇంకా 10% ఆఫ్ అనేది నేను ఇప్పుడే అనుకున్నాను కాబట్టి క్యాలిక్యులేషన్స్ కొంచెం కష్టం నాకు కూడా. అందుకని నేను వీడియో కాల్లో చెప్పేస్తాను. చాలా బాగున్నాయి సారీస్. ఇప్పుడు శుభకార్యాల వారి కోసం అసలు మీరైనా నేనైనా ఎవరు కట్టుకున్నా అందంగా ఉంటది. అసలు ఎంత కంఫర్టబుల్ అంటే ఆంటీ ఈ చీరలు. ఈ కలర్ అయితే మా మమ్మీ నాకు ఇవ్వమని గోల. డిమాండ్ కలర్. ఈ కలర్స్ ఇలా కల్నేత వచ్చినాయి. చాలా డిమాండ్. ఏ స్కిన్ టోన్ కైనా బాగుండే చీర నిజంగానే కదా. చాలా అందంగా ఉంటాయి. ప్లస్ ఎంత లైట్ వెయిట్ అంటే మనకి కట్టుకున్న తర్వాత ఈ బుట్టి మొత్తం మనకి సారీ ఎంత వస్తుందో ఎంత వస్తుంది అంటే కొంచెం కుచ్చుళ్ళ మధ్యలో గ్యాప్ పెరుగుతుంది. అది వెంకటగిరికి సహజంగానే అన్ని చీరలకు అలానే ఉంటుంది. ఇవన్నీ కొంచెం ఇంచుమించుగా ఇదే కాన్సెప్ట్ అన్నమాట. స్మాల్ బార్డర్స్, పళ్ళు బ్లౌజెస్ మనం యాజ్ యూజువల్ వీడియో కాల్లో చూపించేద్దాము. చీర డిజైన్ అయితే ఇలా చూపిస్తున్నాను. అన్ని ఇది సెల్ఫ్ బ్లౌజే వచ్చింది, కాకపోతే ఈ కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వెళ్ళిపోవచ్చు. సో ఈసారి చిన్న బార్డర్స్ ఏంటంటే కొంచెం పెళ్లి కూతురు ఫంక్షన్ కి చాలా మంది అడుగుతున్నారు. సో అలాంటి టైంలో కట్టుకుంటారు. లేదు మీరు పెళ్లిళ్ళకి వెళ్ళాలి అనుకున్నా అదే కదా, ఫంక్షన్లు కట్టిన చీర కట్టలేవు, వేసిన జ్యువెలరీ ఆడవాళ్ళు ఒకటి కాదు కదా. సో ఇది ఇంకో బ్యూటిఫుల్ చీర, కంప్లీట్ లైట్ వెయిట్ సారీ. ఎంత బాగుందో. మనకి హారిక దగ్గర ఎలా ఉంటాయనేది మీ అందరికీ తెలుసు. ఇంక నేను కొత్తగా ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. కొనుక్కున్న వారు ఉన్నారు. సంవత్సరం నుంచి కూడా మాకు అమ్మాయికి అలా ఆదరణ దక్కుతుందంటే క్వాలిటీ మెయింటైన్ చేయబట్టి అంతే. నేను ఒకటే చెప్తాను, ఎవరైనా ఈ బిజినెస్లోకి వచ్చినా లేకపోతే మీ బిజినెస్ ఇంప్రూవ్ అవ్వాలన్నా దయించి క్వాలిటీ మెయింటైన్ చేయండి. ఇప్పుడు ఎంతో కష్టపడి ఇంతంత దూరాలు లేకపోతే అంత దూరం ఆడవాళ్ళం ఏంటంటే అలా డబ్బులు దాచుకుని 10,000 చీర కొనుక్కుంటే ఇప్పుడు డబ్బుండి కొనుక్కున్న 1-4 అది వేరు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఒక 10 రూపాయలు 10,000 కొనుక్కున్నాం అనుకో, ఎంతో అపురూపంగానమ్మా. ఒక బంగారం దుద్దులు ఎలా దాచుకుంటాం అలా దాచుకుంటాం. అవునంటే ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి చీర స్పెసిఫిక్ గా పట్టు చీర ఒక ఎమోషన్. అంటే ఇది కట్టుకుంటే నేను పలానా వాళ్ళ పెళ్ళప్పుడు కట్టుకున్నాను, పలానా ఫంక్షన్ కట్టుకున్నాను, నాకు గుర్తు కదా. ఇలాంటి వాటిలో నాకు ఎందుకో కొంచెం కల్తీ అనేది నాకు పర్సనల్ గా నచ్చదు. తప్పులేదు కట్టుకోవడంలో, అది బడ్జెట్ ని బట్టి. ఎందుకంటే నేను కూడా 500 చీర కట్టుకుంటాను ఒకేషన్ ని బట్టి, నాకు ఇష్టం ఉన్న దాన్ని బట్టి. నేను అనేది ఏంటంటే ప్యూర్ పట్టు కొనుక్కుందాం అని అనుకున్నప్పుడు కొంచెం ఉన్నంతలో అంటే మనకి హారిక దగ్గర ఎప్పుడు కూడా మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ దొరికాయండి. నేను అదే చెప్తున్నాను కదా, తను తక్కువ తీసుకొచ్చిన క్వాంటిటీ తక్కువే కావచ్చు, క్వాలిటీ ఎక్కువ మెయింటైన్ చేసుకుంటూ జాగ్రత్తగా వెళ్తుంది అమ్మాయి. మీరు కొనుక్కున్నా కూడా వేరే స్టోర్స్ వారైనా అంటే సక్సెస్కి చెప్తున్నాను కారణం. 1 year నుంచి తను సక్సెస్ఫుల్గా వెళ్ళగలిగింది అని అంటే
క్వాలిటీ మెయింటైన్ చేయండి చాలు. ధర విషయం పక్కన పెట్టండి, నచ్చినలో కొనుక్కుంటారు లేకపోతే లేదు, తర్వాత సంగతి. క్వాలిటీ మెయింటైన్ చేస్తే అంతే కదా, ఈ 1 year జర్నీలో అంతే. అంతే కరెక్ట్. నేను ఫస్ట్ ప్రైస్ అన్నది తర్వాత, ఎందుకంటే బంగారం ఎలా పెరిగి తగ్గుతుందో పట్టు రేట్లు పెరిగి తగ్గటంలో అది కూడా మారుతూ ఉంటుంది కాబట్టి. కానీ ఎంత పెరిగినా ఆ క్వాలిటీ ఇవ్వగలిగినప్పుడు నాకు, అందుకనే కస్టమర్స్ కొత్త వాళ్ళు ఎక్కువ మంది కన్నా నాకు రిపీట్కి వచ్చే వాళ్ళు చాలా మంది ఎక్కువ. అంటే వీళ్ళ ద్వారా ఇంకొకళ్ళు, వీళ్ళ ద్వారా అలా వచ్చిన కొత్త వాళ్ళు. సో పైగా ఇప్పుడు మోస్ట్లీ నాకు వీడియో కాల్ చూసి తీసేసుకుంటున్నారు అంటే వాళ్ళకి తెలుసు రెండోసారి ఆ క్వాలిటీ అదే వస్తుంది. ఒక కస్టమర్ వైజాగ్ నుంచి నాకు ఇప్పటికి 20 చీరలు కొన్నారు. వీడియో పెడితే అందులోంచి ఖచ్చితంగా ఆ మేడంకి ఒక చీర వెళ్తుంది. అసలు అంత ట్రస్ట్ అన్నమాట. తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు ఇప్పటి వరకు ప్రతి ఒక్కళ్ళు 100% సాటిస్ఫైడ్ కస్టమర్స్. ఇంకా ప్రైజింగ్ విషయంలో అది నేను ఏం చేయలేను, అది ఫ్లక్చువేట్ అవుతూనే ఉంటది. అది అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తున్నారు చూడండి, అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఏంటంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ అవ్వడం వల్ల అందరూ సారీ బిజినెస్ ఈజీ అని అనుకుంటారు. అందుకే నేను చెప్తున్నా, శారీ బిజినెస్ మీరు పెట్టదలుచుకుంటే అలా బడ్జెట్ అయినా పెట్టండి, లేదంటే ప్యూర్ లో మంచి క్వాలిటీ మెయింటైన్ చేయండి. అంతే. ఎదగడం ఆలస్యం కావచ్చు, తాబేలాగా ఎదగంటే కంగారు ఏముంది, ఇప్పుడు కుందేలాగా పరిగెట్టడం ఎందుకు? నువ్వు లాంగ్ రన్ ఇది ప్రొఫెషన్ అనుకున్నప్పుడు నువ్వు మంచి క్వాలిటీ, నీకు 10 మంది నీకు మళ్ళీ రిపీటెడ్ అయినా కూడా చాలు కదా. సో చాలా మాట్లాడేసాం, చాలా రహస్యాలు చెప్పేసాం. ఈ చీర చాలా బాగుంది, అసలు నాకు ఈ ఫేవరెట్ ఈ కల్నేత. ఏ ముహూర్తం నీ వెంకటగిరి చీరకు నాకు రావట్లేదు, ఎలాగో కదా నేను మీకు గుర్తనే చేయాల్సింది వాళ్ళది కట్టుకోండి అని. అమ్మా అసలు కట్టుకుంటాను, ఇవాళ మీరు వస్తారో లేదో కూడా గ్యారంటీ లేదు నాకు. నేను ఇది ఇలా కట్టుకోను, ఏదైనా ఓపెనింగ్ కట్టుకుంటాను. తప్పకుండా బాగుందో సారీ, మంచి కల్నేత షేడ్ ఆంటీ. ఇంకొకటి నేను వెంకటగిరి అయినా ఇది హ్యాండ్లూమ్ లో అయినా చెప్పాలనుకున్నది, బుట్ట కొంచెం అటు ఇటు అవుతుంది. అంటే మనకి చేత్తో చేసేది కదా, మన బ్లాక్ ప్రింట్ చేసినట్టు అలా మెషిన్ మీద అయినట్టు మొత్తం మక్కి చీరంతా వచ్చేది. కొంచెం అటు ఇటుగా షేప్స్ మారుతూ ఉంటాయి, అదొక్కటి అందరూ గుర్తుపెట్టుకోవాలి. హ్యాండ్లూమ్ లో కలర్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది కూడా చాలా బాగుంది, కలర్స్ ఉన్నాయండి. కల్నేత కలర్ 11,000 చేంజ్ వరకు ఉన్నాయి. వీటి మీద అమ్మాయి మనకి 10% డిస్కౌంట్ ఇస్తుంది. మీరు వీడియో కాల్లో చూసుకుని చక్కగా ఏ డౌట్స్ ఉన్నా అడగండి, వివరంగా చెప్తుంది అమ్మాయి. తెలుసుకుని మీరు శారీని చక్కగా ఇది కొంచెం రెడ్డిష్ పింక్ టోన్ అంటే దానిపైన గోల్డ్ బార్డర్ ఇచ్చారు. కొనుక్కోమంటావా? మళ్ళీ కొనేసుకోండి, కానీ ముందు ఫస్ట్ కట్టండి, తర్వాత ఇది కట్టండి. కడతా తప్పకుండా కడతా. ఇది కూడా బ్లూ షేడ్ అన్నమాట. అమెరికా పట్టుకెళ్ళా, అవునా, పండగల్లో కడదామని. అయ్యో ఏంటో ఆ చలికి దానికి బద్ధకం వచ్చింది. స్వెటర్లు అన్ని వెళ్ళిన టైంలో అంతా అసలు మంచు పడే టైం, మళ్ళీ ఏం చీర కడతామని మానేస్తారు, మళ్ళీ తీసుకొచ్చేసాను. ఇప్పుడు ఏముందంటే సమ్మర్ అంతా పెళ్లిళ్ళే ఉంటాయి, ఏంటో ఇయర్ ఇంకా వేడి ఎక్కువ ఉంటదంట. మరి ఇప్పుడే చూస్తున్నాను నేను. అవును, బ్లూ ఏసీ వేసి ఉంచండి, నేను వచ్చాను. ఇదిగోండి వేసాం కదా. బ్లూ కూడా చాలా అన్ని మంచి కలర్స్ ఆంటీ, అంటే ఎవరు కట్టుకున్నా సూట్ అయ్యే కలర్స్ అన్నమాట. ఇప్పుడు స్కిన్ కాంప్లెక్షన్ తో టెన్షన్ లేకుండా కట్టుకుంటే సీజనల్ గా కూడా మీరు వేడిలో కూడా క్యారీ చేయగలుగుతారు. అంత లైట్ ప్యూర్ పట్టు అండి, క్వాలిటీ కూడా చాలా. ఇది కూడా కల్నేత వంకాయ షేడ్ లో రెడ్ కలుస్తుంది, ఆ కలిసిన రెడ్ మనకి బార్డర్ లో వచ్చింది. ఇంకొక బ్లూ ఉంది, అయితే బ్లూస్ లో షేడ్స్ ఆఫ్ బ్లూ. ఇదేంటంటే ఓన్లీ గోల్డ్ జరీతో వచ్చింది. ఇందాక మనం చూసిన రెండు, ఒకటేమో సిల్వర్, ఒకటి సిల్వర్ గోల్డ్ మిక్స్ అయితే ఇది ఓన్లీ గోల్డ్ జరీ, మొత్తం గోల్డ్. ఇప్పుడు వెంకటగిరిలో గోల్డ్ జరీ కూడా చాలా బాగా, గోల్డ్ జరీ ఇచ్చినప్పుడు ఇది ఎలా ఉందంటే వింటేజ్ పట్టు చీర, కంచి పట్టులా ఉంది కదా. మనం చెప్పాలి ఇది వెంకటగిరి కంప్లీట్ లైట్ వెయిట్ అండి, బాగుంది నిజంగానే ఆంటీ. అసలు మీరు లేని టైంలో షూట్ నేను మీ కెమెరామెన్ ని కూడా అడిగేదాన్ని, ఆంటీ గొంతు నొప్పి రాదా? రాదు, ఏం చేస్తాం, రాదు, చీరలు చూస్తే రాదు. ఎందుకంటే 30 నిమిషాలు వీడియో చేస్తాం కదా మనం. అసలు 30 నిమిషాలు నేను కంటిన్యూస్ గా మాట్లాడుతుంటే నేను మధ్యలో చెప్పేదాన్ని, ఆపండి వాటర్ తాగేస్తాను. అసలు ఆరెంజ్ మీకు తెలుసు మన స్టోర్ లో అసలు ఎన్ని పెట్టినా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. చాలా బాగుందండి ఇది కూడా. అయితే నెక్స్ట్ ఇది ఒక్కటి లైట్ కలర్, కొంచెం ఫేర్ కాంప్లెక్షన్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది. అంటే ఇప్పుడు ఈ చీర చూసి నేను అందరికీ సెట్ అయిపోద్దని చెప్పేయచ్చు, బట్ అలా చేస్తే వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఉండదు కదా కట్టుకున్నప్పుడు. కొంచెం మీడియం టు ఫేర్ వాళ్ళకి ఈ కలర్ చాలా బాగుంటుంది. ఒక సిల్వర్ మగ్గం లేస్ వేయించుకొని ఏదైనా అంటే ముహూర్తం ముందు ఆర్ సత్యనారాయణ వ్రతం పూజలకి వాటికి కూడా కట్టుకోవడానికి చాలా. ఇది ఏంటంటే ఏ ఏజ్కైనా, అంటే పిల్లలు అయితే తను చెప్పినట్టు బార్డర్లో అలా వేసుకుని హైలైట్ చేయొచ్చు, కొంచెం మా ఏజ్ వాళ్ళం అయితే ఇలా కట్టుకోవచ్చు. ఇంకా చిన్న బార్డర్స్ లో లాస్ట్ చీర అంటే ఇంకో ఆరెంజ్. ఇందాక ఆరెంజ్ దానికి ఏంటంటే ఇలా ఎడ్జ్ కాంట్రాస్ట్ వచ్చింది, బట్ ఇది ఓవరాల్ సెల్ఫ్ అన్నమాట.
ఇందులో సిల్వర్ గోల్డ్ 2 సారీస్ వచ్చేసాయి. చాలా బాగుంది, బ్యూటిఫుల్ సారీస్ అండి. ఇవి 11,000 చేంజ్ పడితే మీకు 10% డిస్కౌంట్ ఉంటుంది. వీడియో రిలీజ్ అయిన తర్వాత 2-3 డేస్ వరకు ఉంటుంది ఆంటీ, ఎందుకంటే స్టాక్ ఉండట్లేదు. ఎప్పుడో 1 వీక్ తర్వాత వెళ్దాము అనుకున్న వాళ్ళు ఇంత దూరం వచ్చి పాపం ఇవే వీటికి వస్తాము కావాలనుకుంటే మాత్రం అదే చెప్తున్నాము, వీడియోలో నచ్చినవే కావాలనుకుంటే కాల్ చేసండి. ఇదే కాదు, ఏ షాప్ అయినా మనకు ఉండవు, 1-2 రోజుల్లో అయిపోతాయి మొత్తం. లేదు మేము ఇంకా చూస్తామని అనుకుంటే గొడవే లేదు, స్టోర్కి రావచ్చు. నెక్స్ట్కి వెళ్ళిపోదామా? నెక్స్ట్ సారీ ఇవి కొంచెం బార్డర్ పెద్దవా ఆంటీ, మనం ఇంకా ఎలా స్టైల్ చేస్తే అలా కంఫర్టబుల్ గా ఉంటది. మీరు పెద్ద ఈవెంట్స్ కే స్టైల్ చేస్తారా, ఇంట్లో పూజలకే స్టైల్ చేస్తారా అన్నది మన చేతిలో ఉంటుంది. రిచ్ పళ్ళు, అన్ని వెంకటగిరికి రిచ్ పళ్ళుస్ వస్తాయి. సెల్ఫ్ ఉన్న బార్డర్స్ కి సెల్ఫ్ బ్లౌజే వస్తాయి, కాబట్టి నేను ఎక్కువ చూపించట్లేదు, ఒక్కటి ఐడియా కోసం చూపిస్తున్నాను. తర్వాత ఎలాగో వీడియో కాల్ ఓపిక్ గా చూపిస్తుందండి, ఆ బాధ ఏమి లేదు. మనకి ఇలా చూపించినా కూడా వీడియో కాల్ లో చూసుకుంటే అదో సాటిస్ఫాక్షన్. మరి డబ్బు పెట్టుకుంటున్నప్పుడు చూసుకోవాలి కదా. కొంతమంది మాట్లాడదామని అలా ప్రేమగా చేసే వాళ్ళు ఉంటారు కదా, సో ఇంకా అందుకని ఎక్కువ డిజైన్స్ ఇలా చూపించేస్తే వాళ్ళకు కూడా నాతో మాట్లాడడానికి నాకు ఛాన్స్ ఉంటుంది, వాళ్ళకి నాకు కూడా అని నేను అందుకని ఎక్కువ చూపించాను అనమాట. ఇది కూడా కలర్ చాలా బాగుంది. ఈ కలర్ ఎంత వరకు మనకు ఉండొచ్చు? ఇవి 12 చేంజ్ నుంచి ఇప్పుడు 18 వరకు చూపిస్తున్నాను ఆంటీ వెంకటగిరిలో. ఇవి సింగిల్ కలర్స్ ఇష్టపడి కొంచెం సింపుల్ నెక్లెస్ వేసుకుంటారు కదా, వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చే పట్టు చీరలకి అసలు ఎక్కువ నగలతో కన్నా సింపుల్ గా రెడీ అవుతుంటే చాలా అందంగా కనిపిస్తున్నాయి అన్నమాట. పెళ్లి కూతుర్లు కూడా చాలా సింపుల్ గానే రెడీ అవుతున్నారు ఈ మధ్య. ఇది ఫస్ట్ కూడా బాగుంది కదా, నెమలికంఠం బ్లూ స్టైల్లో చాలా. ఈ కలర్ ఇయర్ ట్రెండింగ్ కలర్ ఆంటీ, నెమలికంఠం కలర్స్ అన్ని ఇయర్ ట్రెండింగ్ అన్నమాట. దాంతో పాటు గ్రీన్స్ అంటే ముందే మనం కొని కట్టిస్తే పోలా, అంతే కదా మరి, మన ట్రెండ్ లో ఉండాలి కదా. అదే కదా, ఇది ఎంత బాగుంది. ఇదైతే ఇంకా బ్రైడలే, అది కట్టుకున్నా కూడా బ్రైడల్ గా, అంటే హల్దీ ఫంక్షన్ లాంటివన్నీ అయిపోయిన తర్వాత పెళ్లి కూతురు చేశాక తల స్నానం చేసి వచ్చాక అమ్మాయికి ఇది కడతారు. చాలా బాగుంది. అవి వద్దండి ఆ డాన్స్లు అవి. చక్కగా మాకు ఇది వరకు పెళ్లి కూతురు అని అంటే ఆ రోజే చక్కగా అన్ని ముహూర్తం, అదేమంటారు ముహూర్తం పెట్టేవారు, తలకి పెద్దవాళ్ళు నూనె పెట్టేవారు, చక్కగా అమ్మాయి తలంట పోసుకొచ్చాక ముస్తాబ్ చేసి మళ్ళీ చక్కటి పట్టు చీర, ఇలాంటి పసుపు పట్టు చీర మంచిది కట్టి హారతి ఇచ్చేవారు. అది మన సాంప్రదాయం, అదే చెయ్యండి. అంతే అంటే ఈ హెల్దీ ఇప్పుడు అన్ని కొంచెం ఫంక్షన్స్ పెరుగుతూ పోతున్నాయి, కానీ కొంతకాలం తర్వాత మళ్ళీ పాత పద్ధతి. కానీ నువ్వు ఎన్నైనా చెప్పు, అలా నూనె పెట్టి తలంట పోసి పసుపు రాసి అమ్మాయికి పెట్టిన అందము, మీరు హల్దీలు ఎంత కాస్ట్లీ అయినా చేయండి, అంత రాదు. పెళ్ళైన తెల్లారి తలస్నానం చేసి ఉంటారు కదా పసుపు తాడితో, అప్పుడు అందంగా ఉంటారంటే చూడడానికి అందంగా. అది కొన్ని అంతేనండి ట్రెడిషన్. ఇది చాలా, ఈ కలర్ కూడా చాలా అలా మురిసిపోయి చీర రంగు చెప్పట్లేదు, మనం మాట్లాడుకుందాం, వాళ్ళు చూస్తూ ఉంటారు. కొంచెం చాక్లెట్ బ్రౌన్ లో, కొంచెం చాక్లెట్ బ్రౌన్, కానీ కొత్త కలర్ ఎంత బాగుందండి అసలు. చీర బ్యూటిఫుల్ సారీ. అసలు బూటీస్ కూడా ఏ కలర్ కి నిండుగా ఉండాలి, ఏ కలర్ కొంచెం, అంటే ఇప్పుడు ఆరెంజ్ అనుకోండి కొంచెం లౌడ్ కలర్ కదా, దానికి సింపుల్ బూటీస్, అలా వీవర్స్ ప్లానింగ్ కూడా ఎంత బాగుంటుందో. ఇది కూడా బాగుంది. ఇందాక మనం చూసిన బూటీ ఆంటీ, బట్ బార్డర్ మారింది, బార్డర్ కొంచెం పెద్దది, కొంచెం పెద్ద బార్డర్. ఈ కలర్ కాంబినేషన్ బాగుంటుంది. ఈ కలర్ కాంబినేషన్ నాకు 3 సార్లు దొరికింది, ఇప్పటికి 3 సార్లు నేనే తీసుకున్నాను. నాకు చాలా నచ్చుతుంది, లైట్ లావెండర్ కి బ్లూ, ప్లస్ మనకి సోనారు బుట్టి లాగా చక్కగా సిల్వర్ అండ్ గోల్డ్ ఇచ్చారు. సెటిల్డ్ గా ఉంది చీర కూడా, హెవీగా విసుగ్గా లేదు, సింపుల్ గా నీట్ గా ఉంది. మంచిగా ఎటన్నా మనం అటెండ్ అవ్వడానికి అయితే వెంకటగిరి పట్టు చీరలు చాలా బాగుంటాయి. పెళ్లి కూతుర్లు చాలా మంది వాళ్ళ అమ్మలకి, అత్తమ్మలకి, గ్రూప్ ప్రవేశాలకి, శ్రీమంతాలకి, వాటికి బాగా తీసుకుంటున్నారు అసలు వెంకటగిరి. ఇది కూడా మెహందీ గ్రీన్, చాలా కొత్త కలర్ వెంకటగిరి, కొత్త కలర్. మెహందీ గ్రీన్ కూడా కాదు కానీ ఒక రకమైన డిఫరెంట్. అవును, ఈసారి ఎందుకు కొత్త కలర్స్ లో చాలా కనబడుతున్నాయి కదా. వెంకటగిరి ఉన్నా కూడా ఇంకొకటి ఇది కొనుక్కోవచ్చు అన్నట్టుగా ఉన్నాయండి కలర్స్. కరెక్ట్. ఇది గ్యాప్ బార్డర్ స్టైల్లో వచ్చిన కొత్త కలర్ ఆంటీ. ఈ కాంబినేషన్ చాలా బాగుంది. కల్నేత వచ్చింది బ్లూ కి గ్రీన్ బార్డర్, ఇంకా లైట్ వెయిట్. అసలు ఫస్ట్ చూసిన చిన్న బార్డర్ల కన్నా కూడా చాలా లైట్ వెయిట్. అదే గ్యాప్ బార్డర్ లో ఇంకొకటి అన్నమాట పింక్. ఇది మనం చాలా సార్లు రీస్టాక్ చేస్తున్నాం, దీనికి డిమాండ్ అలా ఉంటుంది. వీవర్కి ఈసారి చెప్పు, చాలా బాగున్నాయన్నారు మేడం. తప్పకుండా, ఎందుకంటే బాగా నేసాడు అబ్బాయి, పట్టు క్వాలిటీ కూడా చక్కగా ఉంది, చాలా బాగా నేసారు బుట్టి ఇవన్నీ కూడా. భలే ముద్దగా ఏదో మనం నీట్ గా కూర్చొని కాన్సన్ట్రేషన్ తో ఛానల్ చూపించి, ఈ వీడియో చూపించి చెప్పు. అయ్యో తప్పకుండా లింక్ పంపిస్తాను, మీరు నాకు స్టాక్ ఇవ్వండి కొంచెం లేట్ చేయకుండా. ఇది రీస్టాక్ ఆంటీ, ఎందుకంటే ఆరెంజ్ ఈ డిజైన్ చాలా హిట్ అయింది. ఇందులో కలర్ ఇంకోటి ఏం తెప్పించి నాకు, తప్ప ఆరెంజ్ నేను కట్టలేను కానీ
పిల్లలు బాగుంటది. నాకు ఇందులో ఇంకొక కలర్ మర్చిపోకు, వితౌట్ బార్డర్, ఇది చాలా డెఫినెట్ గా. ఇందులో ఇంకో కలర్, ఇది కూడా కొంచెం ఫేర్ స్కిన్ టోన్ కి లేదు పిల్లలకి లంగాలుగా చేయడానికి చాలా బాగుంటది ఇది. అంటే కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటది, మనకు ఆల్ ఓవర్ బూటీ అలా కాకుండా కొంచెం బాక్స్ ప్లీటింగ్ అంటారు, కొంచెం పెద్ద ప్లీట్స్ పెట్టుకొని బుట్ట లంగాలా చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ ఇంకొన్ని కంచి వింటేజ్ ఉన్నాయి, అవి మనకి వెంకటగిరికి సంబంధించి ఎప్పుడూ కూడా ఈ అమ్మాయి దగ్గర క్వాలిటీ సంగతి మీకు తెలిసి నేను చెప్పక్కర్లేదు. తర్వాత హారిక ఏంటంటే కలర్ కాంబినేషన్స్ బాగా తీసుకుంటుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మాటే అది, చాలామంది అంటూ ఉంటారు, ఏ షాప్కి వెళ్ళినా కూడా వాళ్ళు అంటూ ఉంటారు మేము ఇస్తామండి కానీ అమ్మాయి ఇచ్చే కలర్ కాంబినేషన్స్ బాగుంటాయన్నారు. సో కలర్స్ కొంచెం డిఫరెంట్గా కావాలి, ఈ కలర్స్ నచ్చిన వాళ్ళు ఉంటే వెంటనే బుక్ చేసుకోండి. ఈ చీరలే కావాలి అని ఎప్పుడు వారం తర్వాత వస్తే ఉండవండి, ఎందుకంటే మనం అన్నీ ప్యూర్, ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ చాలా జాగ్రత్తగా చూపిస్తున్నాం కాబట్టి ఆల్మోస్ట్ వీడియో రిలీజ్ అవగానే అందరికీ కూడా అదే పరిస్థితి అయిపోతున్నాయి, ఉండట్లేదు. మీకు ఇవే కావాలనుకుంటే మాత్రం ఫోన్ చేసి రండి, వచ్చాక అమ్మాయిని నన్ను అనుకుంటే బాగా కష్టము. లేదు మేము మాకు ఇది కాదు ఇంకా స్టోర్లో ఉన్నవన్నీ చూసుకుంటాం అంటే హాయిగా వచ్చేసేయచ్చు. నెక్స్ట్కి వెళ్ళిపోతాం. ఇంకా వింటేజ్ కంచిపట్టు. వింటేజ్ ఆంటీ ఇవి కూడా లైట్ వెయిట్. అయితే వింటేజ్ లో మనం ఎప్పుడు బూటా చూస్తాము, చెక్స్ చూస్తాము. ఈసారి కొత్తగా ఈ చీర స్పెసిఫిక్ గా 2 months వీవర్ కష్టపడితే వచ్చిందనమాట ఫైనల్ అవుట్పుట్. అంటే వాళ్ళు కొన్ని చేసి అవి బాగా రాక అలా జరిగిన ప్రాసెస్ ఇది. మంచిగా ట్యూలిప్ డిజైన్ కి మీనాకారీస్ రాదు. అవును, అసలు ఎంత హైట్ ఉంది చూడండి, అసలు ఎంత బాగుందో. మనకి సొసైటీ కంచిపట్టు లాగా చాలా బాగుందండి. లైట్ వెయిట్ సారీస్ ఇవి. కొంతమంది మన సైడ్ కన్నా తమిళ్ సైడ్ ఎక్కువ ముహూర్తాలకు కూడా ఇలానే కట్టుకుంటారు, ఇష్టపడతారు. కేరళ సైడ్, తమిళనాడు సైడ్. అసలు టులిప్ డిజైన్, మంచి వైలెట్ కలర్, మనకి ఎడ్జ్ కాంట్రాస్ట్, సూపర్ సారీ. బ్లౌజ్ మనకి ఇదే రన్నింగ్, బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది, ఇలాగా ప్లెయిన్ వచ్చేసింది. ఏదైతే ఈ ఎడ్జ్ కోరా ఉందో ఆ కలర్ వచ్చి ఎంత వరకు ఉండొచ్చు? ఇవి 19 చేంజ్ అలా ఉన్నాయి. ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ అండి, మీకు చక్కగా లెంత్ విడ్త్ కూడా అర్థమైపోతుంది సారీ ఎంత ఉందని. ఇందులో ఇంకొక కలర్, ఈ 2 కలర్స్ ప్రొడక్షన్ అయిందంటే కొత్త కలర్స్ మీద ఇంకా వేరే బూటా మార్చడానికి ట్రై చేస్తున్నాము. సో ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి ఎంత బాగుందో. అవును, చాలా బాగుంది పట్టు. అండ్ జరీ కూడా పళ్ళు మంచి ఇలా ఫీల్ అయితే మనకు ఆ ఎంబోస్డ్ ఎఫెక్ట్ అది తెలుస్తుంది అన్నమాట. తెలుస్తుంది. నాకైతే ఈసారి వచ్చిన పట్టు చీరలు ఎంత నచ్చుతున్నాయంటే, కానీ అన్ని నేను ఉంచుకుంటే ఇంక నేనేం అమ్ముతానులే అంతే కదా, నువ్వు నేను ఇద్దరం చెరిసగం పంచుకుందాం లేదంటే చాలా బాగుంది. ఒక్కొక్క తులిప్ బుట్టి అండి, ఎంత బాగుంది. సింపుల్ గా మాకు ఎక్కువ హడావుడొద్దు, పెళ్ళిళ్ళలో మేము కట్టుకోవాలి, చాలా బాగుండాలి, క్లాస్కి ఉండాలి, పట్టు ఉండాలి అనుకునేవారు ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇవాళ చీరలన్నీ కూడా అలాగే ఉన్నాయి, అన్ని హడావుడి శారీస్ కాదు, లైట్ వెయిట్, అసలు ఏజ్ తో సంబంధం లేకుండా ఎవరైనా స్టైల్ చేయగలిగే కాన్సెప్ట్ అన్నమాట ఈ వీడియోది. వింటేజ్ అంటే కొత్త మోడల్స్ అడుగుతున్నారు, కానీ వింటేజ్ అంటేనే బూటీస్ ఆర్ చెక్స్. సో అలా ఉన్నప్పుడే వింటేజ్ అన్నమాట. అందులో ఇది ఒకటి మనకి పాత కాలం నాటి డిజైన్ బాగుంది. బుటీ కూడా చక్కగా రుద్రాక్ష పెద్ద పెద్ద బుటీస్, భానుమతి గారి చెక్స్. అవును, ఇలా మీరు ఒక చీరకి చెప్తే ఒక కస్టమర్ నాకు భానుమతి గారి చెక్స్ ఆవిడ ఫోటో తీసి పంపించారంటే అన్నది నిజమే, నాగశ్రీ గారు పోల్చింది నిజమే, నిజంగా ఆవిడ కట్టారు. ఎందుకంటే ఈ పెద్ద చెక్స్ వచ్చేటప్పటికి బట్టల షాపుల వాళ్ళు ఇప్పుడంటే మనకి స్టోర్లో చాలా మంది సేల్స్ ఆ చీర ఏంటో కూడా తెలియదు అండి. ఒకటి అడిగితేట ఇంకోటి ఏదో చూపించారు, ఓ పట్టు అడిగితే. ఇవి భానుమతి గారి చెక్స్ ఆవిడ కట్టేవారు. తర్వాత కొన్ని సావిత్రి గారి పట్టు చీరలు కూడా, ఇంత బార్డర్ వచ్చి సావిత్రి గారి చీర మనకి అప్పటి చిక్కుపోని బ్లాక్ అండ్ వైట్ లో మనం చూడకపోయినా మొన్న మన మహానటిలో ఆవిడ కట్టింది కదా సావిత్రి గారు పట్టు చీర. ఏదో ఎవరికో ఏదో కష్టం వస్తేట ఆవిడ పట్టు చీర ఇచ్చేస్తే అతనికి అప్పట్లోనే ఏదో 1000, 2000, 1000 ఏదో వచ్చింది. 2 పట్టు చీరలు ఆవిడ దగ్గర ఉన్న కాస్ట్లీ పట్టు చీరలు ఇంకెక్కడ ఎవరి దగ్గర ఉండేవి కాదుట. ఆవిడ 2 చీరలు పట్టుకొచ్చి నీకు అవసరం తీర్చుకొని ఇచ్చేసారట ఆవిడ సావిత్రి గారు. ఇప్పుడు ఆ క్వాలిటీ లేవు. ఇప్పుడు మనం చూసిన డిజైన్ లోనే ఇంకో కలర్ బాగుంది. ఇది పర్పుల్ బ్లూ షేడ్ కదా, ఇంకొకటి వచ్చి మనకి పర్పుల్ డామినెంట్ అన్నమాట. ఇది కూడా చాలా బాగుంది. మంచి లైట్ వెయిట్ సారీస్ ఆంటీ, అసలు పట్టు బాగున్నాయండి, మంచిగా ఉన్నాయి పట్టు. 19,000 చేంజ్ అలా ఉన్నాయి. సో ఇంకా మిగతా వివరాలన్నీ మీరు హారిక్ తోటి మాట్లాడారు. ఇది ఇంకో కలర్, ఇది కూడా బాగుంది. ఇవి ఇప్పుడు నుంచి వింటేజ్ చిన్న బార్డర్స్. రీసెంట్ గా నేను చిన్న బార్డర్స్ ఏదో టాపిక్ డిస్కస్ చేసినప్పుడు నాకు వీవర్ నరసింహ సినిమా చూపించారు, రజనీకాంత్. అసలు అందులో రమ్యకృష్ణ గారు కానీ వేరే వాళ్ళు, అంటే ఏజ్ రమ్యకృష్ణ
చిన్న రమ్యకృష్ణ కాదు, ఏజ్ రమ్యకృష్ణ చిన్న బార్డర్ పట్టు చీరలు అండి. అసలు అవి చూస్తుంటే సౌందర్య పెళ్లి సీన్స్ లో బా ఇంత అందంగా ఇలా సింగిల్ వేసుకుని ఇలా నడిచి వస్తుంది, ఇలా వేస్తుంది చెంగు, ఇలాగే చిన్న బార్డర్ పట్టు. నిజంగానే ఇలాంటి అవి ఎంత అందంగా ఉన్నాయంటే కడితే వాళ్ళ ఎక్కువ నగలు కూడా వేయరు ఆ సినిమాలో. అసలు భలే ఉన్నాయి ఆంటీ కట్టుకుంటే. ఇది బాగుంది, నాకు బాగా నచ్చింది. మీరు లేని టైంలో నేను ఒక వీడియో చేసా ఇలా చిన్న బార్డర్ కట్టుకొని. అప్పటి నుంచి ఎప్పుడు వస్తుంది స్టాక్ ఆ చీర సేల్ అవ్వలేదు అంటే కొంచెం లేట్ అయిందని నేను కట్టుకున్నా. నేను కట్టుకున్నప్పటి నుంచి ఆ చీర ఉందా ఇది కూడా మంచి డిఫరెంట్ కలర్, గ్రే పర్పుల్. సింపుల్ గా ఉన్నాయమ్మా, హాయిగా ఉన్నాయి, చక్కగా ఎంత బాగున్నాయి సారీస్. కల్నేత్ తోటి మంచిగా వచ్చాయి. అంటే నేను ఇప్పుడు అనుకున్నది మీనాకారీస్ మన దగ్గర ఎప్పుడు ఉంటాయి, అవి అన్ని స్టోర్స్ లో కూడా దొరుకుతూ ఉంటాయి. ఇలాంటివి కొంచెం పెడితే ఎపిసోడ్ కి ముందు గానీ తర్వాత గానీ ఏమన్నా రిచువల్స్ కి యూజ్ అవుతుంది అన్నట్టు నేను ఇప్పుడున్న ఏంటంటే పెళ్లి అనగానే చాలా ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క ఇంట్లో పోనీ అమ్మాయికి అక్కర్లేకపోయినా వాళ్ళ మదర్ ఉంటారు, ఆవిడకి కూడా ఇలా తీసుకోవచ్చు. ప్యూర్ తోడికోడళ్ళు అలాగా వదిన మరదళ్ళు కాన్సెప్ట్. ఇప్పుడు నేను మా ఇంట్లో ఏదన్నా ఫ్యామిలీ పెళ్ళి ఉంటే ఇవి కట్టుకుంటే చాలా బాగుంటుంది కదా, అందుకని. కానీ చిన్న బార్డర్ చాలా బాగుంది. ఇవి ఎక్కడ ప్రస్తుతాన్ని మనం కొద్దిగానే చూస్తున్నాం, కానీ మనకి బాగానే కలెక్షన్ ఉందండి. మీకు కావాల్సిన వారు మాత్రం కలర్స్ కూడా చాలా బాగున్నాయి, వెంటనే బుక్ చేసుకోండి. ఈ చిన్న బోర్డర్స్ ఆల్మోస్ట్ 16-17 రేంజ్ లోనే ఉన్నాయండి. ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ నేను క్లియర్ గా వాట్సాప్ లో చెప్తాను. ఇంకొకటి ఇదేంటంటే ప్లెయిన్ అన్నమాట. చాలా కాలానికి మళ్ళీ పోగేసుకొస్తున్నావు చీరలన్నీ కదా. ఒకప్పుడు ఈ బోర్డర్లు మంచి రిచ్ పళ్ళు వచ్చి ప్లెయిన్ సారీ నా దగ్గర కూడా ఉండేది. బాగుందో పళ్ళు మీ దగ్గర కూడా ఉందా? ఎప్పుడు తీయలేదులే, ఎవరికో ఇచ్చేసాను. నేను ఎక్కువ కాలం కట్టనమ్మా, కొంచెం కట్టిన తర్వాత మన వాళ్ళల్లో మన తెలిసిన వాళ్ళు నచ్చింది అనుకో ఇచ్చేస్తూ. అలా యూజ్ చేయడం చాలా మంచిది. ఇప్పుడు ఒకసారి కట్టేసి బీరువాలో పెట్టే కన్నా మనకి దానిపైన తృప్తి ఎలాగో తీరిపోతుంది. వేరే కట్టుకున్నప్పుడు ఆ చీరకి రెస్పెక్ట్ అది, అంటే దాన్ని మన్నినంత కాలం వాడుతూ ఉంటే బాగుంటది. కట్టకుండా అలాగే పెట్టేసి పాడైపోయే కంటే కూడా మనం ఒకసారి కట్టినాక మన వాళ్ళల్లో ఎవరికైనా కావాలన్నా సిస్టర్స్ అట్లా ఎవరైనా కావాలనుకుంటే నచ్చింది. ఇది ఇంకొకసారి బ్యూటిఫుల్ గ్రీన్, లైట్ గ్రీన్ గోల్డ్ జరీ పళ్ళు వస్తుంది. బ్లౌజ్ ఏమో డార్క్ గ్రీన్ వచ్చేసింది అంటే ఇలాగా ఈ షేడ్ వచ్చేసింది బ్లౌజ్. ప్లెయిన్ అండ్ ఓవరాల్ గా డిజైన్ ఏమో ప్లెయిన్ ఉండి కింద మీనాకారీ స్టైల్లో బూటీ వచ్చింది. ఇది కూడా ప్లెయిన్ కాన్సెప్ట్, బట్ ఇక్కడ కొంచెం డిజైనర్ ఎఫెక్ట్ అన్నమాట. కానీ చిన్న బోర్డర్ లో చాలా కొత్తగా బాగున్నాయి సారీస్, చాలా బాగున్నాయండి. ఇది ఇంకొక ఫ్యూజన్ టైప్ ఆంటీ, అంటే మన వింటేజ్ కాన్సెప్ట్ లోనే ఇదేమో పళ్ళు అన్నమాట. కాంట్రాస్ట్ గ్రీన్ పళ్ళు, బ్లౌజ్ కూడా ఇదే ప్లెయిన్ ఉంటుంది. చీర డిజైన్ ఏమో ఇలా ఉంటుంది. మనకి మీనాకారి ఇచ్చినట్టే ఇచ్చారు, బట్ జరీతో బార్డర్ లో జరీతో ఇచ్చారనమాట. అంటే వింటేజ్ ఫీల్ ఉంది, అలానే కొంచెం డిజైనర్ గా కొంచెం మనకి చందేరి పట్టు సారీ లాగా అలా ఉంది, కానీ చాలా బాగుందండి. బార్డర్ లోనేమో టిష్యూ ఇచ్చారు, టిష్యూ ఇచ్చి ఇదంతా మనకి ఎంబ్రాయిడరీ చేసినట్టుగా ఉంది. ఎంత అందంగా ఉందో చీరది. ఇవాళ అన్నీ కూడా ఏంటంటే చిన్న బోర్డర్వి చాలా అందంగా ఉన్నాయండి సారీస్. వెంకటగిరి చూపించిన ఆ 20 శారీస్ 22-25 చూపించామేమో అన్నీ కూడా దేనికదే, అంటే హ్యాండ్ పిక్ అలా నచ్చేస్తే అలా తీసేసుకోవచ్చు. ఇందులో నాకు 3 చీరలవి కలపడ్డాయి, 1 కాదు 2 కాదు, చెప్పట్లేదు, ప్రమాదాన్ని ఊహించి చెప్పట్లేదు. సో మీకు కావాలనుకుంటే మీరు చక్కగా వీడియో కాల్లో కూడా చూడొచ్చు, స్టోర్ని విజిట్ చేయొచ్చు. హారిక రెడ్డి డిజైనర్ స్టూడియో, బండ్లగూడ జాగీర్, సన్ సిటీ. సో మీరు స్టోర్ని విజిట్ చేయండి, లేదంటే చక్కగా మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. మా ఛానల్ ఏం చేయాలో చెప్పు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాగశ్రీ డైరీస్ ఛానల్కి త్వరగా 300K అయిపోవాలి ఈసారి, ఎందుకంటే మనం 3 లక్షలకు వెళ్ళాలండి. ఇవాళ ఒక ఎగ్జిబిషన్ రీల్ నాకు ఒకళ్ళు అడిగారు అనమాట. సరే వేరే కొంచెం ఎక్కువ సబ్స్క్రైబ్స్ ఉన్న వాళ్ళు వెళ్ళి కూడా అడిగారు. ఆవిడ ఏదో అడుగుతుంటే నేను అన్నాను, మార్కెట్లో ఎలా ఉందో మీకు తెలుసు కదా, ఏదో మాట్లాడితే వాళ్ళకి ఎక్కువ సబ్స్క్రైబ్స్ అండి, వాళ్ళు రీచ్ ఎక్కువ అండి. నీకు రీచ్ కావాలా, బిజినెస్ కావాలా? అంతే కదా. ఇప్పుడు సో దానివల్ల ఏంటంటే మనకు అలా అవమానాలు ఎదురవుతున్నాయండి, అంటే మన గురించి తెలియక. సో అందుకోసమని ఏంటంటే ప్లీజ్ అండి, మన ఆడవాళ్ళందరం కలిసి షాపింగ్ చేసుకుందాం. నాకు కూడా అరే మన ఛానల్కి ఇంతమంది ఉన్నారు, నాకు న్యాయంగా అయితే అసలు అవసరం లేదా ఆ లెక్క. కానీ మార్కెట్లో కొన్ని సార్లు ఉన్న దానికి మనం తగ్గాల్సి వస్తుంది. అది ఎందుకు తగ్గాలి? ఈ ఛానల్ నాది కాదు, మనందరిది కదా. సో అందుకోసం మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకళ్ళు తెలియకపోతే పిల్లల్ని అడిగి కూడా చక్కగా తెలుసుకుని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఈ సపోర్ట్ మాత్రం చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.